Hello everyone, welcome back to our channel CG Vlogs. Today special సాంబార్ చేయబోతున్నానండి. సాంబార్ చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ అలా వీడియో చూపించిన విధంగా ఎన్ని తీసుకోవాలి. మీ దగ్గర ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని అందులో మిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. మంచిగా అందులోకి కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు దంచినవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అందులో ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు మంచిగా వేసుకొని ఇందాక మనం చూపించినట్టుగా ఆ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకోవాలి. దగ్గర ఆనపకాయ వేసుకోవచ్చు, ఇంకా ఏ ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ వేసుకోవచ్చు. అందులోకి మంచిగా ముక్కలన్నీ ఆయిల్కి పట్టేలాగా మనం తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోతాయండి ముక్కలన్నీ. అందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు రెడీ చేసింది. నేనైతే ఇంట్లో స్టాక్ ఉన్నదే వేసాను. అలా మంచిగా ముక్కలకు పట్టేలాగా తిప్పుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం రాళ్ళ ఉప్పుని అయితే వేసుకోవాలి. నేను రాళ్ళ ఉప్పుని ప్రిఫర్ చేస్తాను చారులు పెట్టేటప్పుడు, సాంబార్ పెట్టేటప్పుడు. ఇందులో కొంచెం పసుపు కారం వేసి మంచిగా ముక్కలకు పట్టనివ్వాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని అందులో పోసేయాలి. తర్వాత మనం చేసుకున్న పప్పుని అందులో వేసేయాలి. మనం ఇప్పుడు ఇందులోకి సరిపోయినంత వాటర్ అనేది తీసుకోవాలండి. నేనైతే దాని క్వాంటిటీ తగ్గట్టు వాటర్ పోసుకున్నాను. ఇందులోకి మనం కొంచెం పొడి మసాలా అనేది వేసుకుంటే బాగుంటుంది. సాంబార్ పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే మంచిగా తిప్పుకుంటున్నాను. బాగా మరగాలండి. సాంబార్ ఎప్పుడైతే మరుగుతుందో అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తిప్పుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. ఈ సాంబార్ చేయడం ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.